సర్వ స్వాతంత్ర్యాలు నీకు నేనిస్తున్నాను. చక్కగా ఆవు పాలతో పాయసం చేయి. వెళ్ళు. దేవుడికి కంటి తృప్తి, మాకు కడుపు తృప్తి. చేయమ్మ చెయ్యి. కొసరి కొసరి నువ్వు పెట్టాలి, ఆరంగారంగా మేము లాగించాలి. చెయ్యమ్మా. వెళ్ళు హారతి. దేవుడికి ఎవరు నైవేద్యం పెట్టినా పుణ్యం నీదే అవుతుంది. అవును, భోజనం పెట్టేవాళ్ళకన్నా ఆకులు ఎత్తేసే వాళ్ళకే పుణ్యం ఎక్కువంట. యావండి, పొంతన లేని మాటలు మాట్లాడకండి. హారతి, నువ్వు వెళ్ళి పాయసం చేయి. వెళ్ళు. సీత, తీసుకెళ్ళు. పద హారతి, రా. మీ ఇంట్లో ఏనాడు ఇటు చెంచా తీసి అటు పెట్టుండవు. ఏకంగా ఈరోజు మా ఇంట్లో వంటే చేయాల్సి వచ్చింది. ఇది కూడా నీకు పర్మనెంట్ ఏం కాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వంట మనిషి పోస్ట్ కూడా ఈ ఇంట్లో నీకు దక్కదు. ఈ ఒక్కసారి దొరికినందుకు సంబరపడిపో. ఆశ ఇలా తీరిందని సంతోషపడు. పూజకి తీసుకొచ్చిన పువ్వుల్ని నేలపాలు చేసావు కదా, అందుకే ప్రాయశ్చిత్తంగా పాయసం చేసే శిక్ష ఆ భగవంతుడు నీకు వేశాడు. కానివ్వు, ఫ్రిడ్జ్లో పాలున్నాయి, ఇదిగో పంచదార, జీడిపప్పు, నెయ్యి అన్నీ ఉన్నాయి. గో అహెడ్. కావాలని నన్ను ఇలా ఇరికించావు కదూ, అందులో డౌట్ ఏముంది? అంతా తమరి ముందే కదా జరిగింది. కాను నేను పూజకు పువ్వులు తీసుకొచ్చి స్వర్ణకిస్తాను. కానివ్వు, నువ్వు వంట మొదలుపెట్టు. ఈ రోజుల్లో వంట అంటే బ్రహ్మ విజయం కాదు. ఐప్యాడ్ తెచ్చుకుంటే అన్ని రెసిపీలు ఉంటాయి. నన్ను ఇరికించానని మురిసిపోకండి. ముందు పాయసం ఉడికించి ఆ తర్వాత మిమ్మల్ని ఉడికిస్తాను. అది చూద్దాం. ముందు మాటలాపి పాని కానివ్వు. నన్ను ఇలా బుక్ చేసినందుకు సాయంత్రంలోగా నువ్వు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ఎవరు కాళ్ళు పట్టుకుంటారో చూద్దాం. పాయసం చేయడానికి సహాయం చేయమని నా కాళ్ళు నువ్వే పట్టుకుంటావేమో. అది జరగని పని. అయితే కాని. అవును, ఇప్పుడు పాయసం చేయడం ఎలాగా? దాందే ఉందిలే, గూగుల్ ఉందిగా, నెట్లో చూస్తే అయిపోయే. ఫస్ట్ పాలు, బెల్లం, ఇలాచి, జీడిపప్పు, బియ్యం. ఇప్పుడు తయారీ విధానం: పాలు కాగాక బియ్యం పోసి ఆ తర్వాత బెల్లం వేయాలి. ఓ సింతేనా? ఓకే. అయ్యో, మాడిపోయిందే. ఫ్రెష్గా చేస్తాను మళ్ళీ.
హారతి దేవుడికి నైవేద్యం కోసం చేసేది. ఇష్టంగా చెయ్యి, కష్టంగా చెయ్యకు. ఇదిగో నన్ను డిస్టర్బ్ చేయాలని చూడకు. నిన్ను చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తుంది హారతి. ఏంటది? ఈత కొట్టడం ఎలా అని పుస్తకాల్లో చదివి ఏట్లో దూకాడంట ఒకడు. అలా ఉంది నీ పని. ఎగతాళి చేస్తున్నావా? పాయసం చేశాక మాట్లాడతాను. తర్వాత ఎవరు మాట్లాడగలరు? నాలుక రుచి తప్పి. అబ్బా నువ్వు ముందు అవతలకెళ్ళు. ఎప్పటికైనా ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వే కదా. అది పాయసం మీద ఆధారపడలేదు, బుర్రకు పెట్టే పదును మీద ఉంటుంది. పెట్టు, బాగా గోడకేసి తల రుద్ది పదును పెట్టు. నీ బుర్రకెంత పదునెక్కింది అనేది నువ్వు చేసే పాయసమే చెప్తుంది. ఏ నిన్ను వెళ్ళమన్నానా? వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. జీడిపప్పు నేతిలో వేసినట్టుంది. చెప్తా, దీంతో ఒక ఆట ఆడుకుంటా. హలో, ఎవరు? ఓ, భాగీరథి దేవి గారా? నమస్కారం అమ్మమ్మ గారు. నేనండి, సీతను. ఏంటో సరిగా వినిపించటం లేదు. ఎవరు? హారతినా? హలో 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 భాగి, భాగి, హలో. కాలు కట్ అయింది చూడు. ఏంటి మొహం మాడిందా? నువ్వు వంట చేస్తున్నావని నేను ఎక్కడ చెప్పేస్తానేమోనని పరిగెత్తుకుంటూ వచ్చావా? అవతల జీడిపప్పు మాడిపోతుంది, వెళ్ళు. అంతకంతకు ప్రతిఫలం అనుభవించి తీరుతావు. గెలుస్తాను, బహుమతి అందుకుంటాను. అవును, కబడ్డీ చూసావు కదా, అదే అదే నేను నీతో ఆడే ఆట. నిన్ను అవుట్ చేస్తా, నీకు రీ ఎంట్రీ లేకుండా చేస్తా. వెళ్ళు, వెళ్ళి పాయసం చెయ్యి. అది సరిగ్గా చేసి ముందు అందరి దగ్గర గెలువు చాలు. వంటల్లో గెలవలేని దానివి ఇంకా పోరాటంలో ఏం గెలుస్తావు? వెళ్ళు, వెళ్ళు. మాడిపోతుంది అవతల, వెళ్ళు. సీత, మంచి కాఫీ ఇవ్వవా? ఇప్పుడు ఇవ్వడం కుదరదు రఘురామ్, కాసేపు ఆగండి. ఏ? వంటగదిలో హారతి వంట చేస్తుంది. ఓ, ఇందాక పాయసం చేస్తానంది కదూ, మర్చిపోయాను. పోయి పోయి నీతో పెట్టుకుంది సీత. దుర్మార్గం అంతు చూస్తావని తెలీదు. నన్ను టార్చర్ పెట్టిందిగా, అంతకంతా దాన్ని టార్చర్ పెట్టి ఈ ఇంటి నుండి పారిపోయేలా చేస్తాను. నా చెల్లెలికి అన్యాయం చేయాలని పథకం ప్రకారం ఈ ఇంట్లో చేరింది. దాని చెంపలు అదే వాయించుకొని ఇంట్లో నుంచి వెళ్లేలా చేస్తాను. రఘు, పాయసం అయిపోయినట్టుంది. ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏం సీత, హారతి పాయసం చేసిందా? అయిపోవచ్చుంటుంది అమ్మమ్మ గారు.
ఫినిషింగ్ స్టేజ్ లో ఉండుంటుంది. గార్నిషింగ్ ఏమైనా చేస్తుందేమో. నైవేద్యం పాయసానికి గార్నిష్ ఏమిటే? ఐప్యాడ్ ప్రిపరేషన్ కదా. ఐప్యాడ్ ప్రిపరేషన్ ఏమిటే? మీరే వెళ్ళి చూడండి అమ్మమ్మ గారు. నేను నీకు చేయడం రాదు అన్నాను కదా. ప్రెస్టేజ్కి పోయి ఐప్యాడ్లో రెసిపీని ఫాలో అవుతూ పాయసాన్ని తయారు చేస్తుంది. అమ్మమ్మ గారు, ఏమిటే నీకు పాయసం చేయటం రాదా? మరలా ఎచ్చులు ఎందుకు చెప్పావు? ఎందుకు రాదు? చేశాను కదా. నెట్లో చూసి చేస్తున్నావట కదా. స్పెషల్ పాయసం రెఫరెన్స్ తీసుకున్నానంతే. అయిందా మరి? అయిందమ్మమ్మ గారు, ఇదిగో. హారతి, నీ చేతులతోనే అందరికీ ప్రసాదం పెట్టు. రుచిగా చేశానన్నావు కదా. మరీ ప్రసాదంలో కాకుండా బౌల్స్ లో సర్వ్ చేయి. అందరం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. వంట చేయడమే కాకుండా వడ్డను కూడా చేయాలా? నీకే పుణ్యం. బాగోలేదని అంటారనేగా ఎగతాళి చేస్తున్నావు. మళ్ళీ మళ్ళీ చేయమనేలా చేశాను. చూసుకో ఎలా ఘుమఘుమలాడుతుందో. గుమగుమలు కాదమ్మా వంటకి ముఖ్యం. రుచి. రుచిని బట్టి మెచ్చుకోలు. కానివ్వు. నాతో సర్వ్ చేస్తావా? చూస్తాను. ఇది పట్టుకో. స్పూన్స్ కప్స్ తీసుకొస్తాను. సీత, నువ్వు కావాలనే పడేసావు. అరే, నీకు పట్టుకోవడం రాక నేను పడేసానంటావేంటి? చూడవే దానికి ఏమైంది చూడు. చూసారా, నన్ను మీరు ఎక్కడ మెచ్చుకుంటారో అని నాటకం చేస్తుంది. సీత, చాలా నొప్పిగా ఉందా? నాకు బాగా మంట పుడుతుంది. రాకపోతే రానట్టుండాలి. చిచి, ఇలా ప్రయోగాలు చేసి హింస పెట్టద్దు. రోజు నేనే చేస్తానన్నావు. దేవుడు మాట్లాడి కాబట్టి సరిపోయింది. సీత, నువ్వు నేను ఆయింట్మెంట్ రాస్తాను. ఏరా, నువ్వు రాస్తావా? లేరా, ముందులే. నేను రాస్తానులే బావా. నువ్వు ఆగవే. కడుపుతో ఉన్నదానివి వంగి దాని కాళ్ళకి ఎలా రాస్తావు? పెద్దవాడిని నేను, తనేమో పెద్దది. నీ కాళ్ళకి రాయటం కుదరదమ్మా. ఎవరు దాని కాళ్ళ మీద వేశారో అదే రాస్తుందండి. నేను రాయాలా? ఏ, కాల్చడం తెలుసు గాని ఆయింట్మెంట్ రాయటం తెలీదా? అది రాయ్, అది విలవెల్లాడిపోతుంది. అది రాసైనా పుణ్యం చేసుకో. రాయ్. ఇవ్వరా దాని చేతికి. హారతి, దాన్ని కూర్చోబెట్టి రాయ్. కూర్చో. అబ్బా,
మెల్లగా మెల్లగా రాయి. నన్ను ఇలా బుక్ చేసినందుకు సాయంత్రంలోగా నువ్వు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ఎవరు కాళ్ళు పట్టుకుంటారో చూద్దాం. అక్కడ కాదు హారతి, కాస్త అటు పక్కకను. అటు కాదు ఇటు ఇదిగో ఇటు సైడ్. కాస్త మెల్లగా రాయి, అలా రుద్దుతావే. కాలిన చోట తోలు ఊడేలా ఉంది. ఏంటా చూపు? నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నాను ఒకసారి చూసుకో. You're at my foot. స్లోగా. నన్ను పడేస్తానన్నావు, కానీ ఈలోపు కింద పడి నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావు. మెల్లగా. పాయసంతో పాటు మామిడి పళ్ళు నైవేద్యం పెట్టానమ్మమ్మా. మంచి పని చేసావు హారతి. రాసింది చాలు, దాన్ని గదికి తీసుకెళ్ళు. నేను తీసుకువెళ్తానులే హారతి. లే సీత. నువ్వా? గదికి తీసుకెళ్ళి ఆఫీస్ మానేసి దానికి ఆయింట్మెంట్ రాస్తూ కూర్చుంటావా? అది తీసుకెళ్తుందిలే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. జాగ్రత్త సీత. ఏమండి, మీరు దండం పెట్టుకున్నారా? రండి. ఎవరు కాళ్ళు పట్టుకున్నారో చూసావా? ఈ కాళ్ళు గుంజే రోజు వస్తుంది. నీ కాళ్ళ కింద భూమి కదిలేలా చేస్తాను, జాగ్రత్త. ఇలాంటి నాటకాలు నాకు కూడా వచ్చు. నాటకాల్ని నాటకాలతోనే కొడతా. టేక్ కేర్. అమ్మా హారతి, ఎలా ఉన్నావు? మొహం మార్చుకునున్నాను. ఏమైంది హారతి? అంత సక్సెస్ఫుల్ గానే అడుగులు పడుతున్నాయిగా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను అడ్డంగా బుక్ చేశారు. నానా అవస్థలు పెట్టారు. ఏం చేశారు? టైం బ్యాడ్. పొద్దున్న ఇంత సాధించాం అంత సాధించాం అనుకున్నా, కానీ దాని కాళ్ళ దగ్గర వంగాల్సి వచ్చింది. బాధపడకు హారతి, సమయం చూసి నువ్వు దాన్ని బుక్ చేయి. నా కాళ్ళు నీ కాళ్ళు పట్టించుకునేలా చేద్దాం.